బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అడుగడుగున కూడా అడ్డంకం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిన్నటి వరకు కూడా అనుమతులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా హైకోర్టును సంప్రదించి అక్కడి నుంచి కూడా అనుమతులు తెచ్చుకున్నారు. ఈరోజు ఉదయం ఆర్ఎస్ ప్రవీణ్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రాజేష్ నాయక్ ఉన్నారు. చెప్పండి, యువ సంగ్రామ సదస్సు పెద్ద ఎత్తున కూడా మీరు సభ పెడతా ఉన్నారు. పోలీసులు అడుగడుగున కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అన్న, ఒకటి తెలంగాణ రాష్ట్రం మేము 6 గ్యారెంటీలు ఇచ్చినామో 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ఎవరైతే సన్నాసులు ఉన్నారో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ నాయకుడే రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతుంటారా భయ్, రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగం బచాయిస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా. మీరేందుకు ఇక్కడ రాజ్యాంగాన్ని మొత్తం కూని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో మేము ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగచ్చు అని చెప్పేసి మాట్లాడినా మీరు ఇవాళ అడుగడుగున అడ్డగించే ప్రయత్నం చేస్తాం. తస్మత్ జాగ్రత్త అంటున్నాము. ఇదెక్కడ దౌర్జన్యము, ఇదెక్కడ దాడి? ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టు నుంచి తీసుకొస్తే ఇవాళ మీరు మా యొక్క ఎమ్మెల్యేలను మా యొక్క నాయకులను హౌస్ అరెస్ట్ చేసే దౌర్భాగ్య స్థితికి దిగజారినంటే చెప్పు తీసుకొని కొట్టాలి వీళ్ళను. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ అశోక్ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్కి పోతే హాస్టళ్ళకి తాళాలేస్తారు మీరు ఎవ్వడు పోవద్దు అని చెప్పేసి. ఇదా ఆపగలుగుతాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులను? అంత దమ్మున్నదా, అంత ధైర్యం ఉన్నదా? నీ దగ్గర పోలీస్ శాఖ ఉండొచ్చు, నీ దగ్గర హోంశాఖ ఉండొచ్చు, కానీ ఏం పీకలేవు, ఎంటిగా కూడా పీకలేవు. ఇవాళ ఈ సభను అడ్డుకోవచ్చు. రేపటి రోజున నువ్వు ఊళ్ళలోకి వస్తావు కదా, నీ మంత్రులు వస్తారు కదా, నీ యొక్క ఎమ్మెల్యేలు వస్తారు కదా, ఆనా కొడుకుల మీద దాడి లేకపోతే ఏం చేస్తావు భయ్? ఏం చేస్తావు అంటాను. ప్రజాస్వామ్యం అంటావు, 7వ గ్యారెంటీ అంటావు. ఎడబన్నది నీ గ్యారెంటీ, మీకు నైతిక విలువలే లేవు, నైతిక హక్కే లేదు నిరుద్యోగ సభలు పెట్టడానికి. గత 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే మేము 3 ఏళ్ల కాలంలో 70,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం, నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నాం, వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ఇంకా 2 ఏళ్ల కాలం ఉంది, వాళ్ళందరూ కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత మా మీద ఉందంటూ కూడా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. ఎవడైతే అన్నాడో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఎవడైతే అన్నాడో ఆ నా కొడుకులకి చెప్పు తీసుకొని కొడతా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇవాళ నీకు సంబంధించిన టీఎస్పీఎస్సికి సంబంధించిన చైర్మన్ గారే చెప్తా ఉన్నారు ఎన్ని ఇచ్చినాం అనేది. ఇవాళ అశోక్ నగర్ అదే మాట వచ్చి నువ్వు అశోక్ నగర్ చౌరస్తాలో చెప్తావా, దిల్సుఖ్ నగర్ ఏరియాకి వచ్చి చెప్తావా, చిక్కడపల్లి లైబ్రరీలో చెప్తావా, మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చెప్పగలుగుతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలను నేను ఇచ్చినా మాట్లాడే దున్నపోతులు వీళ్ళు. మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి ముద్దాడేటువంటి రాక్షసి నా కొడుకులు. 70,000 ఉద్యోగాలు ఏడికెళ్ళి ఇచ్చారన్నా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మరి 2 సంవత్సరానికి. ఏటికి 3 సంవత్సరాలు అవుతుంది, 6 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి, ఎడబడ్డాయి. ఇవాళ 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి 30 నెలలు అవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి 1,20,000 రూపాయలు రావాలి. ఇచ్చినావా నువ్వు? అమ్మాయిలకు స్కూటీలు అన్నావు, ఇచ్చినవా? ఏమి ఇచ్చినావు నువ్వు? ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాను ఇచ్చినవా? ఎక్కడదన్నా ఇది కథ? ఏం మాట్లాడతారన్న వీళ్ళు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడితే కొడుక ఒక్కొక్కరి తాట తీస్తాం. ఉద్యోగాలు అడిగినటువంటి నిరుద్యోగులను ఎండ్రిని దాగి చచ్చిపోండి అంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? కావచ్చు ఎండ్రిని దాగి చచ్చిపోనే అంత అర్హుడు ఆవిడు ఎవడు రాబాయి? నువ్వు ఎండ్రిని దాగి చచ్చిపో అని చెప్పడానికి ఎవరివి నువ్వు? నీకే అర్హత ఉన్నది, నీకేమున్నదని చెప్పేసి ఎండ్రిని దాగి చచ్చిపో అంటావు నువ్వు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులేమో అడ్డకి మీద కూలీలు అంటావు, బిర్యానీలు తాగి ధర్నాలు చేస్తానని మాట్లాడతావు, ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులను మాట్లాడతావు, రైతులను కించపరుస్తావు, మేధావులను కించపరుస్తావు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను కించపరుస్తావు. ఇవాళ నిరుద్యోగులను ఎండ్రిని దాగి చచ్చిపోతావు అంటావు. కొడక ఏమనుకుంటారో తెలంగాణ రాష్ట్రం అగ్గి అవుతుంది, మరో నేపాల్ అవుతుంది. పార్టీ ఉనికి లేదు, బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయింది, అందుకనే నిరుద్యోగులను రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళ స్వలాభం కోసం నిరుద్యోగులను రాజకీయంగా వాడుకుంటా ఉన్నారంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అన్న ఎందుకు పడుతుంది మరి? కింద ఎందుకు వస్తాయి? పర్మిషన్లు ఎందుకు ఇస్తలేరు? వచ్చిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? విద్యార్థులు రాకుండా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళని ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? నీకు అంత ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కులు లేదని మాట్లాడుతున్నావు కదా. ఇలా మరి ఎందుకు భయప్రాంతాలకు గుర్తు చేస్తా ఉన్న విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని మీరు భావిస్తున్నారు? 100% అన్న 100% భయపడతా ఉన్నాడు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కింద వంకుతారే కదా. మరే స్వయాన ఇక్కడ ఉన్నటువంటి ఈ సభల్లోనే ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేసినావు కదా. ఏ ఒక్కటైనా నెరవేర్చినావా? నువ్వు నెరవేర్చినవా? డిక్లరేషన్ కౌంటర్ గానే ఈ సభ మీరు ఏర్పాటు చేసిరా?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాలకు ఇప్పి చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మా మీద ఉన్నది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మీదనే ఉన్నది. మేమే చెప్పాలి కదా. వాళ్ళకి ఇవాళ నిరుద్యోగులను ఎండ్రిన్గా ఆగి చచ్చిపోన్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి వాళ్ళకి అండగా ఎవరు ఉండాలి? బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దా? మాట్లాడొద్దా? వాళ్ళకు ధైర్యం ఇవ్వద్దా? మనోధైర్యం ఇవ్వడానికి వచ్చినాము. మీకోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. జైలుకు పోవడానికైనా సిద్ధమే, కేసులు పెట్టినా కూడా భరించడానికి కూడా అంతా కూడా ఉద్యోగాలు వద్దంటూ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అన్నవా ఆయన ఏదైనా మాట్లాడతాడే. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక సైకో, రేవంత్ రెడ్డి అనేటోడు ఒక హిట్లర్. ఆయన అంటాడు ఏదంటే అది మాట్లాడతాడు. ఆయనకు నోరుకు అదుపు లేదు. కాబట్టి వాని మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిరుద్యోగులకు ఏ విధంగా మోసం చేసారో ఇలా చెప్పబోతున్నాము. రేపటి రోజున మా యొక్క కార్యాచరణ గదే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా నమ్మట్లేదు, నిరుద్యోగులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ సభకు వెళ్ళారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అన్న ఒకటి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్బీ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మన వాళ్ళకి సంబంధించిన గూఢాచారి వ్యవస్థలు అన్నీ కూడా రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చింది ఏంటి అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల్లోనే డెసిజన్ తీసుకున్నటువంటి ఈ సభకి దాదాపుగా 50 నుంచి 60 వేల మంది నిరుద్యోగులు వస్తుర్రా బాబు, మనం దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైనా కూడా శాంతియుతంగా ఏ ప్రోగ్రామ్ అయినా పెట్టుకోవచ్చు అని రేవంత్ రెడ్డి అన్న ఏ ఫోన్ చూసినా కూడా సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేసిళ్ళు, కార్తిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిళ్ళు, అదేవిధంగా మా ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేసిళ్ళు. ఎందుకు అరెస్ట్ చేస్తావు నువ్వు? సభకు పర్మిషనే ఉన్నది కదా, వాళ్ళు మా నాయకులే కదా, వస్తారు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తావు? మరి నీకు భయం లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తావు? కాబట్టి 10,000% బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు భయపడుతున్నారు అన్న. ఇది పరిస్థితి. మొత్తానికైతే నిరుద్యోగులకు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు ప్రభుత్వం భయపడతా ఉంది. ఇక్కడికి నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీ నేతలు రాకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నేత రాజేష్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.